సరే, ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి అంటే హెచ్ఆర్సిఎస్ లాంటి కంపెనీలో సో ఒక ఎక్స్పర్టైజ్ టీం కూడా చాలా అవసరం. సో అంటే నేను అనేది ఏంటంటే మీరు అన్నట్టు మాట్లాడే ఓపికతో పాటు వాళ్ళకి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ ఏముంది, సో లీగల్ టీం వాళ్ళకి లీగల్ గా ఎలా వెళ్ళాలని, సో లోన్ వాళ్ళకి లోన్ ఎలా, సో ఎట్లా ఉంటుంది సార్? అంటే బెస్ట్ పీపుల్ ని మీరు ఎంచుకున్నప్పుడు ఎలాంటివి చెక్ చేస్తుంటారు? మీరు ఏ క్రైటీరియా ఆలోచిస్తుంటారు ఎంప్లాయీస్ తీసుకునేటప్పుడు? ఎంప్లాయీస్ అనడం కంటే టీం అనొచ్చు, ఎందుకంటే చాలా పెద్ద టీం వర్క్ ఎఫెక్ట్ అన్నాడు. అవునండి. సో ఏ పర్సన్ అయినా తీసుకుంటున్నప్పుడు ఒకటే తన ఓపిక ఉందా లేదా ఫస్ట్ పాయింట్. అండ్ ట్రైన్ చేస్తాం సార్ ఇందులో, అంటే ఇప్పుడు యూనిక్ పద్ధతిలో పోతాం కాబట్టి వాళ్ళు నేర్చుకునేటప్పుడే క్లియర్గా చెప్తాం. టార్గెట్ లెస్ జాబ్ ఉంటుంది నా దగ్గర. ఓకే. ఎందుకంటే టార్గెట్ పెడితే అబద్ధాలు వస్తాయి, అబద్ధాలు నుంచి అన్ని స్టార్ట్ అవుతాయి. రైట్. ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, యాజ్ పర్ నార్మ్స్ ఉంటుంది, మిగిలిందంతా ఇన్సెంటివ్ ఉంటుంది. ఓకే. సో ప్రాపర్గా వర్క్ చేయాలి. నేను కస్టమర్ నుంచి రివ్యూస్ రేటింగ్స్ పర్ఫెక్ట్ రావాలి, నాకు ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దు అని క్లారిటీ పెడతాము.